మరి వెయిట్ పెరగాలంటే ఏ డైట్ చేయాలి, వెయిట్ తగ్గాలంటే ఏ డైట్ చేయాలి, వీటి వెనకే పరిగెడుతుంది సొసైటీ మొత్తం కూడా. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే మేజర్గా కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ అనమాట. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎవరికైనా వర్తిస్తుందా? ప్రాపర్గా యంగ్ అడల్ట్ అయితే కనుక తనకి 2000 నుంచి 2250 దాకా తీసుకోవచ్చు క్యాలరీస్. అంటే అది సెడెంటరీ అయితే. హలో అండి. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మరి వెయిట్ పెరగాలంటే ఏ డైట్ చేయాలి, వెయిట్ తగ్గాలంటే ఏ డైట్ చేయాలి, వీటి వెనకే పరిగెడుతుంది సొసైటీ మొత్తం కూడా. కానీ ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఎలా ఉంటుందో ఇవాళ తెలుసుకోవాలని ఉంది. బ్యాలెన్స్డ్ మీల్ అంటే మనం తినే ఫుడ్స్లో అన్ని ప్రాపర్గా క్వాంటిటీస్ తీసుకోవడం అనమాట. అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అంటే మనం జనరల్గా హై క్వాంటిటీస్లో తీసుకుంటాం మైక్రోన్యూట్రియంట్స్ కన్నా. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే మేజర్గా కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ అనమాట. కార్బోహైడ్రేట్స్ అంటే మనం 50% అట్లా మనం తినే మీల్లో ఒక ప్లేట్ అనుకుంటే దాంట్లో 50% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అలాగే 30% ప్రోటీన్స్ ఉండాలి, అలాగే ఇంకో 20% ఫ్యాట్స్ ఉండాలి. అవి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు, అది మనం తీసుకునే డైట్ బట్టి. అది ఇంటర్మీడియట్ డైట్ చేస్తున్నామా, కీటో డైట్స్ చేస్తున్నామా, మెడిటేరియన్ డైట్స్ చేస్తున్నామా, లేదంటే నార్మల్ డైట్స్ చేస్తున్నామా, దాన్ని బట్టి కూడా. అంటే మనం దేనికోసం చేస్తున్నాం, మేజర్గా ఏదైనా వర్కౌట్స్ చేయడానికా, లేదంటే వెయిట్ లాస్గా, దాన్ని బట్టి కూడా డైట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎవరికైనా వర్తిస్తుందా? బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎవరికైనా ఒకటే, దానిలో క్యాలరీస్ చేంజ్ అవుతాయి. పోర్షన్స్ అయితే సేమ్ 50, 30, 20 అన్నది సేమే ఉంటుంది, రిక్వైర్మెంట్ చేంజ్ అవుతుంటుంది. అంటే ప్రాపర్గా యంగ్ అడల్ట్ అయితే కనుక తనకి 2000 నుంచి 2250 దాకా తీసుకోవచ్చు క్యాలరీస్. అంటే అది సెడెంటరీ అయితే. సెడెంటరీ కూర్చొని చేసే పనుల వాళ్ళకి ఒకలా క్యాలరీస్ ఉంటాయి. అదే ప్రాపర్గా మోడరేట్ వర్క్ చేసే వాళ్ళకి, లేదంటే వర్కౌట్స్ చేసే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి. అందులోనూ మళ్ళీ మేల్స్కి ఫీమేల్స్కి కూడా క్యాలరీ డిఫరెన్స్ వస్తాయి. సో ప్రాపర్ డైటీషియన్ సలహా తీసుకొని ఫాలో అయితే మంచిది. క్యాలరీస్ అని తీసుకోవాలి ముందు మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఇంటర్నల్గా బ్లడ్ వర్క్ చెక్ చేయించుకొని దాన్ని బట్టి మనకి ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయా, బాడీ కండిషన్ బట్టి, అంటే ఒబేస్ ఉన్నామా లేదంటే నార్మల్ ఉన్నామా, మనం ప్రాక్టికల్గా అంటే బిఎంఐ చెక్ చేసుకుంటాం. అంటే నార్మల్ ఉన్నామా, ఒబేస్ ఉన్నామా, ఓవర్ ఒబేస్ ఉన్నామా, అట్లా చూసుకొని దాన్ని బట్టి డైట్ ఇస్తామన్నమాట జనరల్గా డైటీషియన్స్ అంటే. ఈ రోజుల్లో ఎక్కువగా వెయిట్ లాస్ గురించి చాలా మంది ప్రయత్నిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డైటీషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెక్ చేయించుకోలేరు. అటువంటి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక డైట్, చిన్న డైట్ చెప్తారా? ఓకే, ప్రాక్టికల్గా ఏంటంటే అన్నిటి కోసం డైటీషియన్ దగ్గరికి ఏం అవసరం లేదు, అందరికీ అఫోర్డబుల్ కూడా కాదు కాబట్టి నార్మల్గా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అదేంటంటే పోర్షన్ రిక్వైర్మెంట్ చూసుకుంటాం అనమాట. అంటే చిన్నపిల్లలకి ఎంత పెట్టాలి, పెద్దోళ్ళకి ఎంత పెట్టాలి అన్నది. కానీ ఏంటంటే ఎవ్రీ మీల్లో కరెక్ట్గా తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ పోర్షన్ సైజ్లో తీసుకుంటాం. అది ఇందాక చెప్పినట్టు 50, 30, 20 రేషియోస్లో అట్లా తీసుకుంటాం అనమాట. అట్లా తీసుకుంటాం. వెయిట్ లాస్కి ఒక ప్రాపర్ డైట్ ఏంటో చెప్తారా? ఓన్లీ అదే పర్సన్ రిక్వైర్మెంట్ బట్టి మనం డైట్ ఇస్తాం అనమాట. అది ఒకవేళ వెయిట్ లాస్ అయితే కనుక దాన్ని బట్టి చేంజ్ చేసుకుంటాం. అంటే అతనికి ఫిజికల్ యాక్టివిటీ అని ఉంటుందా, లేదంటే కూర్చునే ఉంటారా డైలీ, లేదంటే సాఫ్ట్వేర్స్ ఎక్కువగా కూర్చునే వాళ్ళే ఉంటున్నారు, అదే పెద్ద ప్రాబ్లం. కూర్చుని వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ తగ్గిస్తాం అనమాట. టోటల్ క్యాలరీస్ తగ్గిస్తాం. అంటే న్యూట్రియంట్స్ అన్ని కామన్ అందరికి ఒకలానే ఉంటుంది, కానీ రిక్వైర్మెంట్ తగ్గిస్తాం అనమాట. రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు 2250 అన్నా కదా మేల్స్కి అయితే, అది 2000, 1800, 1600 వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. వెయిట్ లాస్ ఎంత అవ్వాలనుకుంటున్నారు, అది హెల్దీగా అవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఇంకా ఏదన్నా కొంచెం ఫాస్ట్గా తగ్గాలనుకుంటున్నారా, వాళ్ళ రిక్వైర్మెంట్. ఒక క్యాలరీ మెజర్ చేసే మిషన్ ఒకటి పెట్టుకొని చూసుకుంటే బెటర్ ఏమో కదా. క్యాలరీ వెయిట్ మిషన్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఫుడ్స్ కూడా ఇన్ని గ్రామ్స్కి ఇన్ని క్యాలరీస్ వస్తాయని ఉంటాయి అనమాట. ఒకవేళ రైస్, ఒక కుక్డ్ రైస్ అయితే 100 grams ఉందంటే దానికి 300 calories వస్తాయి అనమాట. అది 150 grams పెట్టుకుంటే దగ్గరగా 450 calories అట్లా వస్తాయి. దాని కర్రీస్కి ఎంత వస్తాయి, ప్రోటీన్కి ఎంత వస్తుంది అని చెక్ చేసుకోవచ్చు. వెయిట్ మిషన్ పెట్టుకుని చెక్ చేసుకున్నా ఇంకా బెటర్.
ఫస్ట్ అయితే మీ బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుని మీకు ఎన్ని క్యాలరీస్ వస్తాయో చూసుకుని దాన్ని బట్టి తీసుకోవచ్చు ఫుడ్స్ అని. ప్రాపర్గా ఏది చేసినా స్టెప్ బై స్టెప్ చేసుకొని అలా తగ్గితేనే మంచిది, హెల్తీగా ఉంటుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కొన్ని ఫ్యాక్ట్ డైట్స్ అని వస్తున్నాయి అనమాట. అంటే కీటో డైట్స్, అంటే ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉంటుంది వీటితో. ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉంటుంది, అలాగే ఆపేసిన తర్వాత కూడా ర్యాపిడ్గా గెయిన్ అవుతాం. ఈ లోపల ఏ ఆర్గాన్ మీద పడుతుందో చెప్పలేము. అంటే ఏ ఆర్గన్ అని కాదు కానీ హెల్త్ పాడవుతుంది అనమాట. అంటే ఆ ఫుడ్స్లో ప్రాపర్గా అన్ని న్యూట్రియంట్స్ దొరకవు. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వచ్చినా కూడా కొన్ని కీటో డైట్స్లో అయితే కార్బోహైడ్రేట్స్ కూడా ఉండవు కంప్లీట్గా. కొన్ని వాటిలో ఏంటంటే విటమిన్స్, మినరల్స్ దొరకవు. ఆ విటమిన్స్, మినరల్స్ కోసం మనం బయట సప్లిమెంట్స్ వాడతాం. ఆ ఉన్న సప్లిమెంట్స్లో కూడా అవి ప్రాపర్గా అబ్జార్ప్షన్ ఉంటుందా లేదా కూడా తెలియదు. అంటే FDA సర్టిఫికేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ప్రాపర్గా గవర్నమెంట్ అథారిటీస్ ఏమన్నా రెగ్యులేట్ చేస్తున్నాయి ఆ బ్రాండ్ని చూసుకోవాలన్నమాట. రైట్ సార్, ఇప్పుడు జిమ్కి వెళ్ళే ముందల ప్రీ వర్కౌట్ ఫుడ్ ఏదన్నా ఉంటుందా తీసుకోవడానికి? ప్రీ వర్కౌట్ ఫుడ్స్ అంటే జనరల్గా మనం ఎందుకు తీసుకుంటాం అంటే మన పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, అంటే ఎన్హాన్స్ చేసుకోవడానికి, అలానే ఎనర్జీని, స్ట్రెంగ్త్ని ఒకేసారి. అంటే ఇప్పుడు దాకా లో ఎనర్జీతో ఉన్నప్పుడు ఒకేసారి స్ట్రెంగ్త్ అంటే మన ఎక్సర్సైజ్కి ఎనర్జీ ఎక్కువ వాడతాం అనమాట ఒకేసారి. దానికి హై ఇంటెన్సిటీ, లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఉంటాయి. దాన్ని బట్టి ఫుడ్ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఇట్లా ప్రీ వర్కౌట్ ఫుడ్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? ఓకే, ప్రీ వర్కౌట్ ఫుడ్స్ ఏంటంటే మన మేజర్గా మన గ్లైకోజన్ స్టోర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, అంటే ప్రైమరీ ఎనర్జీ సోర్స్ అంటాం అనమాట. అవి మేజర్గా కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటాం. ఈ ప్రీ వర్కౌట్ ఫుడ్స్కి 30 minutes, 1 hour, 2 hours టైం ఉంటుంది అనమాట. ఏ టైంలో తీసుకుంటే ఏది బెటర్ ఉంటుంది అనేది. 30 minutes బిఫోర్ అయితే కనుక కార్బోహైడ్రేట్స్ మీద మేజర్ కాన్సన్ట్రేట్ చేస్తాం. కార్బోహైడ్రేట్స్ అంటే మనకి యోగర్ట్ కానీ, లేదంటే ప్రోటీన్ బార్స్ కానీ, బనానా కానీ, ఏదన్నా ఫ్రూట్ తీసుకుని వెళ్ళడం కానీ, జిమ్స్కి కానీ, స్పోర్ట్స్ ఆడుకోవడానికి కానీ అట్లా. లేదు ప్రియర్గా 2 hours టైం ఉంది అంటే దాంట్లో లిటిల్ బిట్ ఫ్యాట్ ఇంక్లూడ్ చేస్తాము, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేస్తాం అన్నట్టు. ఈ 2 hours ముందు అంటే ఏంటంటే మనం కొంచెం ఎక్కువ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు చెప్తున్న డైట్ స్పోర్ట్స్ పర్సన్స్ గురించే కదండి? స్పోర్ట్స్కి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా పాటించవచ్చు. జిమ్కి వెళ్ళే వాళ్ళే కదా మేజర్గా ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ తీసుకుంటాం. ఓకే, మరి ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ ఫుడ్ ఏం తీసుకుంటే మంచిది? పోస్ట్ వర్కౌట్ ఏంటంటే మనం ముందు ఎక్సర్సైజ్ చేస్తుంటాం కాబట్టి మనం చాలా ఎనర్జీ లాస్ అయ్యి ఉంటాం. ఈ పోస్ట్ వర్కౌట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎనర్జీ స్టోర్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అంటే గ్లైకోజన్ స్టోర్స్ అంటాం. ఇవి మేజర్గా లివర్లోను, మజిల్లోనూ ఉంటాయి. ఇది ఎందుకు ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం గేమ్స్ ఆడేవాళ్ళు అంటే నెక్స్ట్ మళ్ళీ వేరే సెక్షన్స్ కూడా ఆడుతుంటారు కదా గేమ్స్. దానికి మన బాడీని రెడీ చేయాలి అంటే పోస్ట్ వర్కౌట్ ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలి. కంటిన్యూస్ ఎనర్జీ కావాలి, వాళ్ళు కంటిన్యూగా ఎనర్జీ కావాలి కాబట్టి పోస్ట్ వర్కౌట్ తీసుకుంటాం అనమాట. పోస్ట్ వర్కౌట్లో కూడా మనం కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేస్తాము, మేజర్గా ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ ఏంటంటే మనం ముందు సెషన్లో ఉన్నప్పుడు ఏంటంటే మజిల్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. బ్రేక్ డౌన్ అయింది రికవర్ అవడానికి కానీ, రిపేర్ అవ్వడానికి కానీ మనం ప్రోటీన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రోటీన్ యాక్చువల్ రోల్ అదనమాట ప్రోటీన్ చేసేది. ఓకే, దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే అక్కడ లాస్ అయిన గ్లైకోజన్ స్టోర్స్, ఎనర్జీ మొత్తం కార్బోహైడ్రేట్ నుంచి తీసుకుంటాం, రీగెయిన్ చేస్తూ ఉంటాం. తర్వాత వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత తాగాలి? యాక్చువల్గా ఏంటంటే అలా ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు మనకి వాటర్ చాలా లాస్ అవుతూ ఉంటాం, అంటే స్వెట్ ద్వారా కానీ. ఆ స్వెట్ ద్వారా లాస్ అయింది, మనం వాటర్ ఎక్కువ తీసుకుంటాం. అంటే వాటర్ హైడ్రేషన్ అంటే ఓన్లీ వాటర్ ఒకటే కాదు, ఏదైనా ఫ్రూట్ తీసుకున్నా, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా, నార్మల్గా సూప్ ఏదైనా తీసుకున్నా, వాటర్ అయినా, ఎలక్ట్రోలైట్ వాటర్ అయినా, స్పోర్ట్ డ్రింక్స్ అయినా ఏమన్నా తీసుకోవచ్చు. జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా తీసుకోవచ్చు? జిమ్కి వెళ్ళే వాళ్ళు తీసుకోవచ్చు. సో మరి ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ ఫుడ్ జనరల్గా జిమ్ చేసి బయటికి రాగానే ఆకలేస్తుంది, చేసిందంతా మర్చిపోయి ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అనేది కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్పండి. యాక్చువల్గా చాలా మంది చూస్తాను జిమ్లో చాలా కష్టపడిపోయి బయటకు వచ్చి మళ్ళీ ఆకలేస్తుందని ఏది దొరికిందో తినేస్తాం. కష్టమంతా పోతుంది. అది కష్టమంతా పోకూడదు అంటే మీకు నచ్చింది ఇంట్లో చేసుకుని ప్రిపేర్ చేసుకుని వెళ్ళొచ్చేసి మీకు నచ్చిందే చేసుకుని తినేసేవచ్చు. లేదు ఒకవేళ బయట దొరికే ఫుడ్స్ అంటే ఏదన్నా అంటే మనకి ప్రోటీన్ షేక్స్ కానీ, ప్రోటీన్ బార్స్ కానీ, ఏదైనా ఫ్రూట్ తీసుకోవడం కానీ, అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవడానికి అట్లా తీసుకోవడానికి, మళ్ళీ ఎనర్జీ రీగెయిన్ చేసుకోవడానికి వాడుకుంటాం. బయట చాలా ప్రోటీన్ బార్స్ ఉంటాయి, అట్లా ఏవైనా తీసుకోవచ్చు.
మామూలుగా ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా? ఓకే, ఇంట్లో తయారు చేసుకునే అంటే చాలా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది కదా, ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోలు కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఎగ్ రోల్ అంటారు, ఇదేదో సాలడ్స్ అంటారు. అట్లాంటివి ఏమైనా మీరు ఒక న్యూట్రిషనిస్ట్ చెప్పారనుకోండి, అది మా వాళ్ళకి అథెంటికేటెడ్ గా ఉంటుంది అనమాట. ఓకే, జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత హోమ్ మేడ్ ఇంట్లో చేసుకునే అయితే కనుక మనకి ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ టోస్ట్, అవకాడో టోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ మీద హనీ వేసుకుని తీసుకోవచ్చు, లేదంటే ఒక బనానా తీసుకోవచ్చు, ప్రోటీన్ బార్స్, ఏదైనా స్మూతీస్ తీసుకోవచ్చు, ఇంట్లో చేసుకునే తీసుకోవచ్చు. అంటే సీడ్స్ నుంచి ఏదైనా ఫ్రూట్ వేసుకుని, సీడ్స్ కానీ హనీ కానీ డేట్స్ వేసుకుని మిక్స్ చేసుకుని ఆ స్మూతీ తీసుకోవచ్చు. ఓకే.